హలో అండి. ఈరోజు మనం వచ్చేసి అనపకాయల కూర ఎలా చేసుకోవాలనేది టోటల్ ప్రాసెస్ అనేది చూద్దాము. అనపకాయల కూర అనేది 2 విధాలుగా పిలుస్తారు. పితికిబాళ్ళ కూర కూడా అంటారు. మేమైతే అనపకాయలు అంటాము. అనపకాయల్ని ముందుగా ఒలుచుకొని నీటిలో ఒక అరగంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత నీట్‌గా దానికి పైన ఉన్న పొరను మాత్రం తీయాలి. ఈడ ఎలా తీయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. అలా తీస్తే మీకు చాలా బాగా టేస్ట్ అనేది వస్తది. చాలామంది అది పొట్టు పెట్టే చేస్తారు. కానీ నేనైతే ఏం చెప్తానంటే పొట్టు తీస్తేనే మనకి అసలైన టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు పొట్టు తీసే చూడొచ్చు. మనకి ఎంత అసలు రియల్ అయిన గింజలు అనేవి వస్తాయి. సో మనకి క్వాంటిటీ తగ్గినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మీరు కావాలంటే వీటిని ఎండబెట్టుకొని ఎప్పుడైనా నాన్ సీజన్లో కూడా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 2 టమోటా, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ కొబ్బరి. రాయలసీమ వంటల్లో కొబ్బరి అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు అది ఏంది అనుకోవద్దండి. కొబ్బరి లేనిది ఏ మసాలా కూరలు కూడా చేసేకవ్వదు. సో మీరు ఇది ఇంకోసారి చూడొచ్చు. మొత్తం కావాల్సిన పదార్థాలన్నీ నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. వీటన్నిటిని నీట్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ ఏమేమి ఉన్నాయని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనము ఒక మిక్సీ జారీలో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, 4 లవంగాలు వీటిని నీట్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే మనకి గ్రేవీ కిందకు వస్తుంది. సో ఇదే మనకి గ్రేవీ అవుతుంది కానీ దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ అంటించుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు దాంతో ఉండదు కాబట్టి నేను టేబుల్ స్పూన్స్లో చెప్తున్నా. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్గా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో వేసుకుంటున్నాము. ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాం. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు దాన్ని కొంచెం వేగిన తర్వాత టమోటాస్ కూడా వేసేస్తాం. టమోటాలు వేసిన తర్వాత ఏం చేయాలంటే కొద్దిసేపు బాగా మిక్స్ చేయాలి. టమోటాలు వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని వేయించితే ఆ ఆయిల్ అనేది బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, ఆనియన్ టమాటో అనేది. సో ఇలా మీరు చూడొచ్చు. నేనైతే ఇలా బాగా వాటిని సోక్ చేసి పెట్టాను. సో ఇది మనకి కొంచెం ఆయిల్ కూడా విడుస్తుంది, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ స్టేజ్లో మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. మీకు రాక్ సాల్ట్ కాబట్టి నేను ఎవరన్నా నైస్ సాల్ట్ వేసుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది రాక్ సాల్ట్ కాబట్టి 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఒక చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్. మేము తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ కాబట్టి 1 కేజీకి 2 స్పూన్స్ ఎనఫ్ అవుతాయి, 2 టేబుల్ స్పూన్స్. ఇంకా కారం తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, కానీ ఉప్పు దగ్గర మాత్రం వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మేము గరం మసాలా వేస్తున్నాము. మేము మటన్ మసాలా యూస్ చేస్తాం గరం మసాలా కంటే, ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ గరం మసాలా అని అనుకోవచ్చు, ఎందుకంటే ప్రాపర్టీస్ అన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇది చూస్తే మీరు కొరియాండర్ పౌడర్, అంటే మనం కొత్తిమీర వేసాము అయినా కూడా కొరియాండర్ పౌడర్ అనేది వేస్తాము, ధనియాల పొడి. దాని నుంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి. సో మీరు ఆప్షనల్ దాన్ని. కొత్తిమీర మాత్రం స్కిప్ చేయొద్దండి, దీనికి కావాల్సిన స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ గ్రేవీ అనేది ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి. ఫస్ట్ మనం కుక్ అవ్వనిద్దాము. సో ఇలా మొత్తం కలిసేలాగా పెట్టుకున్న తర్వాత దీనికి ఒక మూత అనేది పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఆయిల్ అంతా విడుస్తుంది అన్నమాట. ఆయిల్ విడిచిన తర్వాత మీరు చూడొచ్చు ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈ స్టేజ్లో మనము పెట్టుకున్న అనపగింజల్ని వేసుకోవాలి. అనపగింజలు చూడొచ్చు, మనకి అది క్వాంటిటీ చాలా తగ్గిపోయింది, బట్ టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. అనపకాయల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అనపకాయల్ని కొంచెంసేపు మనము కర్రీలో, అంటే మనం చేసుకున్న గ్రేవీలో ఉడకనివ్వాలి. గ్రేవీ కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడొచ్చు నేను గింజలు వేసుకున్నాను. వాటిని కొంచెం బాగా కలిసేలాగా పెట్టుకొని కొంచెం
అట్లే పెట్టేసి దానిలోకి బాగా మసాలా అంతా చేరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్లోనే వాటర్ వేయకూడదు, చాలామంది అదే మిస్టేక్ చేస్తారు. ఇలా వేగిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ క్లిప్ అనేది తీసేసాను. సో ఇలా లిడ్ పెట్టి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా మనకి మరీ పైకి వస్తుంది. ఈ స్టైల్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. సో అది ఫ్లేవర్ కూడా వేస్ట్ కాకుండా మనకి ఎలా వాటర్ వేయాలి కాబట్టి ఇందులోకి వేసుకోవాలి. మీరు చూడొచ్చు, నేనైతే వేస్తున్నాను ఇప్పుడు. వేసి ఇంకా దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మనం ఇంకా రెస్ట్ ఇచ్చేసేయాలి. అంటే సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఇంకా దానికల్లా చూడకుండా 15 మినిట్స్ పెట్టేసిన తర్వాత చూస్తే మనకి బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇంకా మనం లిడ్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేనైతే మూత పెట్టేస్తున్నాను. 15 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేస్తున్నా. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది అది ఎలా ఎంత అయింది అనేది. ఇంకా 15 నిమిషాల తర్వాత ఆబ్వియస్లీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు చూడొచ్చు, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేసి ఎప్పుడైతే మనకి ఓవర్ కుకింగ్ అవుతుందో అప్పుడు మనకి ఇలా బబుల్స్ అనేవి పెద్దగా వస్తాయి. అలా వచ్చిందంటే మీరు ఇంకా కన్ను మూసుకొని దించేయచ్చు. ఎందుకంటే పెద్ద బుడ్డలు వచ్చిన తర్వాత కూర అయిపోయి ఉంటుందని చూడొచ్చు, మీరు బాగా ఉడికిపోయింది. సో ఇంకా ఈ స్టైల్లో మనం తీసేస్తామన్నమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా మీకు ఏ రకమైన వంటలు కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.